దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో హై టెన్షన్. రైతుల మార్చ్ను అడ్డుకునేందుకు పోలీసుల ప్రయత్నం. ర్యాలీగా తరలి వస్తున్న రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రాని వారు తెలంగాణ ద్రోహులే. వారంతా చరిత్రహీనులుగా మిగిలిపోతారన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి త్వరలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విగ్రహం ఏర్పాటు చేస్తామని వెల్లడి. జిరవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్ షీట్. రేవంత్ సర్కార్ వైఫల్యాలపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. బీఆర్ఎస్ బీజేపీ ఛార్జ్ షీట్లకు మంత్రి పొన్నం కౌంటర్. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు యత్నించడం సరికాదంటూ ఫైర్. తణుకులోని తేతలిలో పశువధ కర్మాగారాన్ని వెంటనే నిలిపివేయాలి, లేదంటే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామన్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. జగన్ పాలనలో బాపట్ల స్కూళ్లన్ని విధాల అభివృద్ధి. కూటమి సర్కార్ పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం. చంద్రబాబు సర్కార్పై కోన రఘుపతి ఫైర్. హైదరాబాద్ నారాయణగూడలో అయ్యప్ప స్వాముల మహాపడి పూజ. పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జేసీ ప్రభాకర్ రెడ్డిపై మద్యం వ్యాపారుల ఫిర్యాదు. తన అనుమతి లేనిదే మద్యం షాపులు ప్రారంభించొద్దని జేసీ వార్నింగ్. భద్రత కల్పించాలని ఉన్నతాధికారులకు వ్యాపారుల ఫిర్యాదు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ గాళ్ల పట్టివేత. నకిలీ దస్తావేజులతో రిజిస్ట్రేషన్ కు యత్నించిన ఇద్దరు వ్యక్తులు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఇద్దరిని పోలీసులకు అప్పగించిన సబ్ రిజిస్ట్రార్. ప్రకాశం జిల్లా పొదిలిలో దొంగల హల్చల్. స్థానిక నరసింహారెడ్డి కాంప్లెక్స్ లో వరుసగా 3 దుకాణాల్లో చోరీ. 20 లక్షల నగదు ఎత్తుకెళ్లారని పోలీసులకు కిరాణా షాపు ఓనర్ ఫిర్యాదు. హన్మకొండ జిల్లా ఉప్పల్ రైల్వే లో లెవెల్ గేట్ లో స్తంభించిన వాహనాల రాకపోకలు. ట్రాక్ సిగ్నల్ పనిచేయకపోవడంతో తెరుచుకుని రైల్వే లో లెవెల్ గేట్. గంటన్నర పాటు నిలిచిపోయిన 2 రైళ్లు. ఇబ్బందులు ఎదుర్కొన్న వాహనదారులు. అల్లూరి జిల్లా డొంకరాయిలో మావోలకు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్స్. ఆదివాసీల అభివృద్ధికి అడ్డుపడొద్దని, హింసించొద్దు అంటూ గిరిజనుల ర్యాలీ. శబరిమలలో పెరిగిన భక్తుల రద్దీ. పంబ నుంచి సన్నిధానం వరకు భక్తుల క్యూలైన్. అయ్యప్ప దర్శనానికి 8 గంటల సమయం. సిరియాలో ముదిరిన అంతర్యుద్ధం. డమస్కస్ ను ఆక్రమించిన తిరుగుబాటుదారులు. దేశం వీడి పారిపోయిన అధ్యక్షుడు బషర్ అలీ అసద్. సిరియా అంతర్యుద్ధంతో తీవ్ర ఉద్రిక్తతలు. అధ్యక్షుడు అసద్ తండ్రి హఫీజ్ విగ్రహాలు ధ్వంసం చేసిన తిరుగుబాటుదారు. ఆడిలైడ్ టెస్టులో భారత్ ఘోర ఓటమి. 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలుపు. 5 టెస్టుల సిరీస్లో 1-1తో సమంగా ఉన్న ఇరు జట్లు. టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ లో ఫస్ట్ ప్లేస్ కు ఆస్ట్రేలియా. 3వ స్థానానికి పడిపోయిన భారత్. 2వ స్థానంలో దక్షిణాఫ్రికా. దుబాయ్ వేదికగా కొనసాగుతున్న అండర్-19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్. 198 పరుగులకు బంగ్లాదేశ్ ఆల్అౌట్. భారత టార్గెట్ 199 రన్స్. యుధజిత్, చేతన్, హార్దిక్ కు తలో 2 వికెట్లు.